అమెరికాలో ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేస్తున్నాడన్న న్యూస్ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలోను న్యూస్ ఛానల్స్ లోను హల్చల్ చేస్తోంది. చాలా మంది ఇక్కడ నిజంగా తీసేస్తారో అని టెన్షన్ పడుతున్నారు. అమెరికన్ సిటిజన్షిప్ కోసం ఇంత అల్లాడిపోతున్నారు. అసలు మీలో ఎంత మందికి మన ఇండియన్ సిటిజన్షిప్ గురించి తెలుసు? మనం అంటే ఫ్రీగా ఇండియాలో పుట్టేసాం గానీ ఒక ఫారినర్ ఇండియన్ సిటిజన్ అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? కేవలం ఇండియాలో పుట్టినంత మాత్రాన ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చారు ఫారినర్స్ కి. ఖచ్చితంగా ఒక పేరెంట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ ఇంకొక పేరెంట్ అట్లీస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అవ్వకుండా ఉండాలి. ఆ రెండు కాకపోతే అట్లీస్ట్ 12 ఇయర్స్ ఇండియాలో ఉండాలి. అండ్ ఒకవేళ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవాలి అంటే వాళ్ళ కంట్రీ వేరే ఏ కంట్రీ సిటిజన్షిప్ అయినా సరే గివ్ అప్ చేసేయాలి. ఒకవేళ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ కి వెళ్లి సెటిల్ అయి ఉంటే గనక వాళ్ళ ఇండియన్ సిటిజన్షిప్ కంప్లీట్ గా క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ పేరెంట్స్ ఇండియన్ అయి ఉండి మీరు గనక అవుట్ ఆఫ్ కంట్రీ వేరే ఎక్కడన్నా పుట్టుంటే గనక విత్ ఇన్ 1 ఇయర్ వచ్చి ఇండియాలో రిజిస్టర్ చేసుకుంటేనే ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారు. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఎప్పటికీ సిటిజన్షిప్ ఇవ్వదు మన ఇండియా. మీలో ఎంతమందికి ఇన్ఫో ముందే తెలుసు? తెలుసుకుంటున్న వాళ్ళు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్.